నూనె గుడ్డలు తెచ్చిరి హనుమయ్య తోకకు చుట్టిరపుడు, అగ్ని ముట్టించగానే ఆకాశమునకేగే హనుమంతుడు. లంకంత తిరిగి తిరిగి లంకా దహనము చేసినప్పుడు, తోక సముద్రమున ముంచి సంతోషమున సీత దరికేగెను. అమ్మ మాయమ్మ నిన్ను ఇంద్రాది దేవతలు రక్షింతురు, భయపడకు మమ్మ నేను రాముని చెంతకు పోదునమ్మా. నీ క్షేమమును తెలిపెదా రామునకు ఆనవాలివ్వవమ్మా. అతి వినయము తోడను వందనము చేయుచు అడిగే హనుమా. సీతమ్మ చూడామణిని ఇచ్చెను హనుమను దీవించెను. హనుమన మాటగా శ్రీరామచంద్రులకు చెప్పవయ్యా. కాకాసురుడు కాకి అయి వచ్చిన నొసలు గీరగా రాముడు, ఒంటి కన్నుగ చేసెను ఆనవాలది శ్రద్ధగా చెప్పుమా. ధైర్యమును కూడగట్టి సీతమ్మ గౌరీ శంకరుల తలచి, వందనము చేయుచున్న హనుమను దీవించి సాగనంపే. జయము శ్రీ రామయనుచు ఇంద్రాది దేవతలు నిన్ను పొగడుచు, దీవించుచుండిరంతా హనుమయ్య అంబుది దాటెనంత. నిలువని దయలేకను రక్కసుల్ హాయని ఏడ్చుచుండే, దశకంఠుడు అతివేగమే రప్పించెను విశ్వకర్మను లంకకు. రత్నకాంతుల తోడను లంకపురి దేదీప్యముగ చేసెను, అందమైన నడివీధులు చూచుటకు అతి ముచ్చట గొలుపుచుండెను. లంకాధిపతి వద్దకు వచ్చెను మంత్రి సత్తముడొక్కడు, భయమేలనయ్య రాజా బలసీతను బట్టి అనుభవించు. తలవాల్చె రావణుండు రంభశాపము చెప్పి చింతతోనూ, పరస్త్రీని బలవంతము చేసితే తల పగులునని చెప్పెను. పరస్త్రీని బలవంతము చేసితే తల పగులునని చెప్పెను. గడువు పెట్టినందుకే కావలి వారంత నేర్పుగాను, చెప్పగా తనకు తానే వలచి వచ్చును సీత తప్పదనెను. రావణుని తమ్ముడంటూ అతని పేరు విభీషణుడు అందురంటూ, అన్న దగ్గరకి వచ్చెను రావణుని పాదములు పట్టినాడు. అన్నయన్న మాయన్న అన్న రావణ బ్రహ్మవయ్యా, భక్తి తత్పరుడవంచు లోకములో పేరొందినావు నీవు. సర్వశాస్త్రముల యందు పండితుడు అనిపించుకొంటివయ్యా, సంగీత సాహిత్యముల్ నీయందు శోభిల్లుచున్నవయ్యా. సర్వకళలందు నీవు అన్నయ్య నీకు సాటి ఎవరయ్యా. ఒక్క దోషము వల్లనూ మన లంకకే చేటు వచ్చునయ్యా. శ్రీరామ సతి సీతను మర్యాదగా పంపివేయుమన్నా, నీ సోదరుడను నేను నీ క్షేమమును కోరి చెప్పుచున్నాను. క్రోధతాన్ రాక్షసుడయ్యే తమ్ముని చెప్పు కాలితో తన్నెనతడు, ఎట్టి తమ్ముడవు నీవు దుష్టుడా నా రాజ్యమందు తగవు. గర్జించి రావణుండు తమ్ముని రాజ్యభ్రష్టుని చేసెను, అవమాన భారముతో తాలంకను వదలి విభీషణుండు. ఇచట ఇట్లుండగాను అచట వానరులు సంతోషముగాను, రాముని చేరిరి సీతమ్మ జాడ చెప్పిరప్పుడు.